బైబిల్లోని 4 సువార్తల్లోనూ క్రీస్తు శ్రమల ప్రస్తావన ఉంది. తీర్పు మొదలుకొని పునరుత్థానం వరకు ఉన్నటువంటి అన్ని సంఘటనలను సువార్తల్లోనే మనం చూస్తూ ఉంటాము. తీర్పు, కొరడా దెబ్బలు, శిలువ శిక్ష, సమాధి, పునరుత్థానం 5 అంశాలను క్రీస్తు తప్ప ప్రపంచంలో ఇంకా ఎవ్వరూ ఎదుర్కోలేదు, చూడలేదు. క్రీస్తు మరణం తరువాత ఆయనను శిలువ నుంచి దించి ఖరీదైనటువంటి ఒక నార వస్త్రములలో చుట్టి సమాధి చేసినట్లుగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. సమాధి సమయానికి ఆయన శరీరం మీద ఉన్నటువంటి గాయాలను ఒకసారి పరిశీలిద్దాము. దాన్ని ష్రాడ్ ఆఫ్ తురిన్తో పరిశీలించి చూద్దాం. మొదటగా క్రీస్తును కొరడాలతో కొట్టారు కనుక వీపు మీద తీవ్రమైనటువంటి గాయాలున్నాయి. రెండవది, వీపు కాళ్ళ మీద కలిపి సుమారుగా 120 లోతైన గాయాలు అయినట్లుగా చరిత్రకారులు, పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2 రోమన్ సైనికులు క్రీస్తుకు ఇరువైపులా నిలబడి శిక్ష విధించారు. కుడి కంటి కింద ముక్కు వద్ద తీవ్రమైన గాయం అయినట్లుగా సమాధి వస్త్రం పరిశోధనలో తేలింది. ముళ్ళ కిరీటం పెట్టడం వల్ల తల మీద గాయాలయ్యాయి. భుజాల మీద గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. సిలువను మోయడం వలన, సిలువను మోసేటువంటి సమయంలో కింద పడటం వల్ల మోకాళ్లకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మేకులు కొట్టినటువంటి కారణంగా మణికట్టు, పాదాల దగ్గర రక్తనాళాలు, నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పక్కలో పొడిచినటువంటి బల్లెపు పోటుతో గాయమై ఉంది. ఈ గాయాలన్నీ సమాధి వస్త్రంపై ముద్రితమయ్యాయి. గాయాలైనటువంటి ప్రదేశంలో కూడా రక్తపు మరకలు స్పష్టంగా కనిపించాయి. ఆ వస్త్రంలో ఉంచినటువంటి దేహం సుమారు 6 అడుగుల పొడవు, మధ్య వయస్కుడై ఉండవచ్చు అని దాని మీద పరిశోధనలు చేసినటువంటి వ్యక్తులు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఎంతకాలం క్రితానికి చెందినది అని తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ కూడా చేశారు. క్రీస్తును సమాధిలో ఉంచినప్పుడు చుట్టినటువంటి వస్త్రంగా దీన్ని భావించారు కనుక దాని మీద కొరడా దెబ్బలు, శిలువ శిక్ష, తలపై గాయాలు, పక్కటెముకల వద్ద అయిన గాయాలు అవన్నీ ఆ వస్త్రం మీద స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ కలర్ చిత్రంలో అందులో ఉన్నటువంటి వ్యక్తిని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఉత్తర ఇటలీలోని తురిన్ డయాసిస్లో ఈ వస్త్రం ఉంది. 1390వ సంవత్సరంలో ఈ వస్త్రం ఒక కళాకారుడి సృష్టి అని అక్కడి స్థానిక బిషప్ ఒక లేఖలో పేర్కొన్నారు. అయితే అది ఆ ప్రాంతానికి వచ్చే ముందు యెరూషలేము నగరంలో మూలాలు ఉన్నాయి అని పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం ఆ తరహా నార వస్త్రం ఆ కాలంలో ఇజ్రాయెల్ దేశంలోనే ఎక్కువగా వాడుతూ ఉండేటువంటి వారు. తురిన్ కథోలిక బృహద్దేవాలయంలో ఈ వస్త్రం ఉంది. అయితే ఇది ఖచ్చితంగా క్రీస్తు శరీరానికి వాడినటువంటి వస్త్రమా కాదా అనే దానిపై కాథలిక్ చర్చి ఏ నిర్ణయమో తీసుకోలేదు. అయినప్పటికీ 1958వ సంవత్సరంలో 12వ పయస్ పోపు గారు ఆ వస్త్రంపై ఉన్నటువంటి ముఖం తాలూకు ఆనవాళ్ళు క్రీస్తు పవిత్ర వదనానికి సంబంధించినది అని అన్నారు. 2వ జాన్ పాల్ పోపు గారు ఈ వస్త్రాన్ని సువార్తకు సాక్ష్యంగా అభివర్ణించారు. ఇతర క్రైస్తవ శాఖలైనటువంటి ఆంగ్లికన్, మెథడిస్టులు కూడా ఈ వస్త్రం పట్ల భక్తి భావాలను ప్రదర్శించారు. 1988లో ఈ వస్త్రానికి చెందినటువంటి 3 భాగాలలో కార్బన్ డేటింగ్ పరీక్షను జరిపారు. ఈ పరీక్షలో ఈ వస్త్రం 1260-1390 కాలానికి చెందిందని నిర్ధారించారు. అయితే ఈ కార్బన్ డేటింగ్ పరీక్షపై అటు సైంటిస్టులు, చర్చి అధికారులు పూర్తి నిర్ధారణకు రాలేదు. దీనికి కారణం ఏమిటి అని అంటే ఆ వస్త్రం గురించి పరీక్షలు చేస్తున్నటువంటి క్రమంలో ఆ వస్త్రపు పోగుల మధ్య ఫంగస్ ఉందని కనుక్కున్నారు. అది వస్త్ర వయస్సును తగ్గించేలా చేసింది అనేటువంటి వాదనను వాళ్ళు వినిపించారు. అంతేగాక ఆ వస్త్రం ఒకసారి మంటల్లో చిక్కుకుంది. అదృష్టవశాత్తు ఒక ఇనుప పెట్టెలో ఉండటం వలన పూర్తిగా కాలిపోలేదు. అయినప్పటికీ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువుల ప్రభావానికి లోనైంది. అంతేగాక ఆ వేడికి వస్త్ర నాణ్యత కూడా తగ్గింది అనేటువంటి వాదనలు